నవంబర్ 7వ తారీఖున శుక్రవారం మధ్యాహ్నం మనందరం కూడా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన సరస్వతి నగర్ వాస్తవ్యులు మరి ప్రజెంట్ వారు హైదరాబాద్లో ఉంటున్నారమ్మా. వేలూరు శివరామమూర్తి గారి యొక్క కుటుంబ సభ్యులమ్మ, ముఖ్యంగా వారి యొక్క కుమార్తెమ్మ వేలూరు వలి సౌదామణి గారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నవంబర్ 7వ తారీఖు మనందరి యొక్క ఆకలి తీరుస్తుంటారు సౌదామణి గారు. మరి మీరందరూ కూడా మీ యొక్క చప్పట్ల ద్వారా సౌదామణి గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి గీతామాయి ఉట్ల మరి బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈరోజు వారి యొక్క తండ్రి గారమ్మ వేలూరు శివరామమూర్తి గారి జ్ఞాపకార్థం ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వేలూరు శివరామమూర్తి గారి యొక్క ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా శివరామమూర్తి గారి యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. శివరామమూర్తి గారి యొక్క ఆత్మ శాంతించాలని మీరందరూ కూడా ఒక్క నిమిషం మౌనం వహించవలసిందిగా కోరుచున్నాను. అందరినీ మరొక్కసారి శివరామమూర్తి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని, ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ శివరామమూర్తి గారి మరణం వారి కుటుంబ సభ్యులకి తీరని లోటు, గీతామాయి వృద్ధుల మరియు బాలభవన్ తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఈరోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన శివరామమూర్తి గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా, ముఖ్యంగా వారి యొక్క కుమార్తె సౌదామణి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా గీతామాయి వృద్ధుల మరియు బాలభవన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా కార్తీక మాసపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.